ఇప్పుడు యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చేటప్పటికి యూదుల యొక్క పరిస్థితి ఏంటంటే, చెరకెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత 400 సంవత్సరాలు ఆయన మళ్ళీ ఏ ప్రవక్త ద్వారానూ తన ప్రజలతో మాట్లాడలేదు. ఈ టైంలో ఏం జరిగిందంటే పెద్దల పారంపర్యాలు ఇందులోకి ఎంటర్ అయింది. బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటే తప్ప భోజనం చేయకూడదు, చేతులు కడుక్కుంటే తప్ప భోజనం చేయకూడదు, లేకపోతే గిన్నెలు, ఇత్తడి పాత్రలు, కొండలు, ఇలాంటి అనేకమైనవి అన్నాడా లేదా? ఇలాంటి అనేకమైనటువంటి ఆచారాలు వారికి ఉన్నాయంటే ఈ ఆచారాలను ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పాడు? పెద్దల పారంపర్యాచారమును బట్టి. ఓకే, ధర్మశాస్త్రం చెప్పిందా అనుసరించు, నువ్వు యూదుడు కాబట్టి. కానీ ధర్మశాస్త్రం